ఎస్పెషల్లీ కడప వరకు వచ్చేసరికి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఓ కడపలో కడపలో షర్మిల గారే ఎంపీ క్యాండిడేట్గా కంటెస్ట్ చేయడం వల్ల పులివెందుల్లో ఇంతకుముందు గతంలో అయితే చాలా గ్రామాల్లో ఏజెంట్ ఉండేవాళ్ళు కాదు తెలుగుదేశం. బీటెక్ రవి నిర్వహణాడు తెలుగుదేశం తరఫున. ఆయన కూడా కష్టపడినాడు. వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత కానీ షర్మిల కానీ ఆడ ప్రత్యేక దృష్టి పెట్టారు. పెట్టడంతో ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ ఏజెంట్ ఉన్నారు. ఏజెంట్ లేని పోలింగ్ స్టేషన్ అంటూ పులివెందులు లేదు. అంతా ఫ్రీ ఓట్. అంటే గతంలో ఏజెంట్లు కూర్చోడానికి కూడా కొన్ని చోట్ల కూర్చుండే వాళ్ళు కాదు. అందువల్ల 50,000 నుంచి 1,00,000 ఓట్ల వరకు మెజారిటీ వచ్చేది అక్కడ. ఇప్పుడు అటువంటిది ఫ్రీ ఓటింగ్ జరిగింది కాబట్టి అక్కడ ఉన్న సమాచారం మేరకు ఒక ఓటు జగన్మోహన్ రెడ్డికి వేసినా ఒక ఓటు షర్మిల గారికి వేసినారు. క్రాస్ ఓటింగ్ జరిగింది. అందువల్ల కొంత మార్జిన్తో ఒక 20,000 30,000తోనో జగన్మోహన్ రెడ్డి గారు గెలవచ్చు. షర్మిలకు కూడా కాస్త కూస్త మెజారిటీ రావచ్చు ఎంపీ క్యాండిడేట్గా. ఆ మార్పు అయితే ఆడ ఉంది. ఇక్కడ కూడా మిగతా చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉన్నారు. ఎంపీకి షర్మిల నిలబడిన కింద బలమైన అభ్యర్థులు వచ్చి వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే. కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులు నిలబెట్టినారు కానీ వాళ్ళు కొంచెం బలహీనమైన వాళ్ళు. అందువల్ల తెలుగుదేశం నుంచి కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఎందుకు తెలుగుదేశం నుంచి క్రాస్ ఓటింగ్ జరిగిందంటే అక్కడ పార్లమెంటు పెట్టిన తెలుగుదేశం అభ్యర్థి బలహీనమైన అభ్యర్థి, నామినల్ కంటెస్ట్ అది. అందువల్ల తెలుగుదేశం నుంచి కొంత క్రాస్ ఓటింగ్ జరిగింది. వైఎస్ఆర్సీపీ నుంచి కొంత క్రాస్ ఓటింగ్ జరిగింది. తర్వాత నియోజకవర్గంలో ఉన్న మైనారిటీ సోదరులు, ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేదానికి దేశం మొత్తం మీద ఒక నిర్ణయం ఉంది కదా. ఆ నిర్ణయం మేరకనండి షర్మిల మీద అభిమానం ఉండని దాంతో గంపగుత్తగా ముస్లిమ్స్ అంతా పార్లమెంటుకి అయితే కాంగ్రెస్కి వేసిన. అందువల్ల ఆమెకు డిపాజిట్ కూడా దక్కుతుందో లేదో అనే పరిస్థితి నుంచి గెలుపు ఓటములు దగ్గరికి వచ్చి నిలబడింది. కడప జిల్లా వాసుల్లో మార్పు ఏమైనా కనపడుతుందా? మార్పు కోరుకుంటున్నారా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు జరిగిన 2024 ఎన్నికలను బట్టి? మార్పు అంటే కొన్ని సీట్లు అయితే వస్తాయంటున్నారు. 4-5 సీట్ల వరకు అంచనాలు. కడప జిల్లాలో ఎప్పుడు వారు వన్ సైడే ఉంటుంది, కానీ ఈసారి అలా పరిస్థితులు లేదు. వన్ సైడ్ ఎప్పుడు లేదు. 4-5 సీట్లలో అయితే గెలుపుకు అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. సో మీకున్న సమాచారం ఈ బీజేపీది అలయన్స్ లేకపోతే ఖచ్చితంగా ఒక 2-3 సీట్లు వచ్చింది ఎక్స్ట్రా.